గత వారం రోజులుగా తిరంగా యాత్ర పేరుతో నిర్వహిస్తా ఉన్నాం. నిన్న కూడా హైదరాబాదు నడిబొడ్డున చాలా భారీ ఎత్తున తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత చరిత్రను వాస్తవాలను వక్రీకరించి నిజమైన చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ తరానికి ఒక తరం మొత్తం త్యాగాలు చేసింది. కనీసం ఈ తరానికి వాళ్ళ త్యాగాలు తెలపాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో ఈ తిరంగా యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. హరిఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టింది. దానికి దేశ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందించడం, నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడం, వాళ్ళ దేశభక్తిని చాటుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఎర్రకోటలో నరేంద్ర మోడీ గారు 15th ఆగస్ట్ సందర్భంగా దేశంలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ ఇస్తామని చెప్పి AI శిక్షణ ఇస్తామని ప్రకటించడం నిజంగా చాలా సంతోషం. దేశంలోని యువత అందరూ కూడా పోటీ పరీక్షల కోసం, టాలెంట్ ఎగ్జామ్ దానికోసము ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ కూడా అందిస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. దేశంలోని యువకులందరి తరఫున దేశ ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని యువత అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కోచింగ్ అంటే తెలుసుకున్నాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ అంటే ఢిల్లీకి వస్తారు, చాలామంది నన్ను కూడా కలుస్తూ ఉంటారు. ఉన్న ఇంట్లో ఆస్తి ఉన్న జాగాలు అమ్ముకొని మిడవిన గోలు కుదబెట్టి అప్పులు చేసి వాళ్ళ కోచింగ్ల పేరిట పెద్ద పెద్ద మహానగరాలకు వస్తూ ఉంటారు. అక్కడ పోతేనే మేము అనుకున్నటువంటి స్థాయికి పోగలుగుతామని చెప్పి ఒక ఆలోచన ఉండడం వల్ల జరుగుతుంది. దీన్ని గుర్తించే వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకరించే పనిచేస్తున్నది. ఎందుకంటే రోజ్గార్ మేళా పేరుతోని కేవలం కోచింగ్ ఇవ్వడమే కాదు, కోచింగ్ ఏ భరోసాగా తీస్తున్నామంటే ఉద్యోగాలు కూడా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలే. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని దాదాపు 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. అందుకే శిక్షణ పొందడానికి కూడా నేటి యువత అంతా పోటీ పడుతున్నారు. మేము శిక్షణ తీసుకుంటే అనుకున్న స్థాయి వచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మాకు వస్తాయని చెప్పి ఒక ఆలోచన ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకోవడం చాలా సంతోషం. ఇవాళ దాంతోపాటు మొట్టమొదటిసారి ఎర్రకోట సాక్షిగా వందే మాతర పూర్తి గేయాన్ని ఇవాళ ఆలపించడం నిజంగా చాలా సంతోషం. ఇది ఎందుకంటే వందే మాతరం అంటే ఒక మతం రంగు నిలిపి ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సంబంధించిన అంశంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఇతర కొన్ని పార్టీలు చిత్రీకరించే ప్రయత్నం చేసినాయి. ఇలా వందే మాతరం స్ఫూర్తిగా దేశ స్వాతంత్ర ఉద్యమం జరిగిందన్న విషయాన్ని మరుగున పెట్టి పడే విధంగా చేస్తూ ఇది కేవలం ఒక పార్టీకి, ఒక మతానికి సంబంధించిన అంశంగా తయారు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్లమెంట్లో చట్టం చేశారు. వందే మాతర గీతాన్ని అవమానిస్తే, ఆలపించే తరుణంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తామని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ చట్టం చేసింది. ఇవాళ అసెంబ్లీలో వందే మాతర గీతాన్ని ఆలపించే క్రమంలో ఇలా ఎంఐఎం పార్టీ బహిష్కరించింది, అడ్డుకునే ప్రయత్నం చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలికింది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పి మొత్తం వాళ్ళకే ఒత్తాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ఎంఐఎం పార్టీ వందే మాతర గీతాన్ని ఆలపించడాన్ని సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? వ్యతిరేకిస్తే, పార్లమెంటు చేసే చట్టాన్ని వ్యతిరేకిస్తే మీరు దేశ ద్రోహులుగా మిగులుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కరాఖండి చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఇవాళ ఎంఐఎం పార్టీకి ఇలా హెచ్చరిస్తున్నాను నేను. మీరు కనుక వందే మాతర గీతాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే
మేము ఆలపించమని మొండికేస్తే 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సాక్షిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం చేస్తున్నాను. గతంలో చార్మినార్ దగ్గర మేము చార్మినార్కి ఎవరు రానియం, చార్మినార్ మాది, పాత బస్తీ మాది, మా పర్మిషన్ తీసుకొని రావాలి అని చెప్పించి ఎప్పుడైతే మీరు వాగినరో, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్లు ఇచ్చిరో, ఆ రోజు అన్నింటినీ అడ్డుకొని ఇవాళ మేము చార్మినార్ దగ్గర వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బహిరంగ సభ నిర్వహించినాం. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక వందే మాత్రాన్ని అడ్డగిస్తే, వందే మాత్ర గీతాన్ని ఒప్పుకోకుంటే, పార్లమెంట్లో చేసే చట్టాన్ని అతిక్రమిస్తామంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది కార్యకర్తలను చార్మినార్ తీసుకొచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా వందే మాత్ర గీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని నేనే నిర్వహిస్తా. మీకు దమ్ముంటే అడ్డుకోండి. మేము సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామూహికంగా వందే మాత్ర గీతం ఆలపిస్తుంటే మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా మీకు వినిపించే విధంగా మేము కార్యక్రమం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ ఎట్లా అడ్డుకుంటారో మేము అడుగుతాం. నేను సవాల్ చేస్తున్నా, అడ్డుకునే దమ్ముంటే మీరు అడ్డుకోండి. ధైర్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటాం, కాసేపు జెండా పట్టుకుంటాం, త్రివర్ణ పతాక జెండా పట్టుకుంటాం, వందే మాత్ర గీత్, వందే మాతరం అంటూ, భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ చార్మినార్కి చేరుకుంటాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలతోని వందే మాత్ర గీతాన్ని ఆలపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా మేము చట్టానికి గురించి మాట్లాడి, పార్లమెంట్ చట్టానికి అనుగుణంగా మేము మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అంటారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇవాళ సెక్యులర్వాదిగా చలామణవుతున్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి, జంజీ ఆలోచించాలి, జంజీలు ఆలోచించాలి. ఇవాళ ఈ దేశం ముఖ్యం, ఈ ధర్మం ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం. కాబట్టి ఇవన్నిటిని కూడా ఇవాళ తప్పకుండా చేసి నిర్వహించే ప్రయత్నం చేస్తాం.